ఐ లవ్ యూ. మనం కలిసి 1 month కూడా అవ్వలేదు, బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇంతకంటే బెటర్గా ఏ అమ్మాయి ఎస్ చెప్పలేదు. నీ ఆకలా? నీ ఆకలి చూస్తుంటే నాకు ఆకలేస్తుంది. ఓకే. సూర్య, ఏంటి ఇది? సూర్య ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? నిజంగా నాకేం తెలీదు సూర్య. ప్రకృతి నిజం చెప్పు, ఏంటిది? ఎవరో మార్ఫ్ చేసిన ఫోటో చూసి నన్ను అడగడం ఏంటి? రే, ఎవరా నువ్వు? నీ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ కి అసలైన బాయ్ ఫ్రెండ్. ఇది గాని ప్రాంక్ అయితే నీకు పగిలిపోద్ది. నీకు మరీ అంత డౌట్ గా ఉంటే వెళ్ళి దాన్నే అడుగు, నిజం చెప్తుంది. ఎంతలా ప్రేమించాను నేను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను కదే. నేను ఉండగానే వేరే వాడితో ఛా! సూర్య, స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నా లైఫ్ నా ఇష్టం, అవన్నీ అడగడానికి హూ ద హెల్ ఆర్ యు? ఏదో తాలి కట్టిన మోడలాగే క్వశ్చన్ చేస్తున్నావు. నీ లైఫ్ నీ ఇష్టమా? మరి నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? Just for fun, just for fun, just for fun. Fun. ఏం జరుగుతుంది సూర్య ఇక్కడ? ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా, ఆఫీస్ అనుకుంటున్నావా? అటు కాదు, ఇటు చూడు. సూర్య, హర్షిని, అది జస్ట్ షట్ అప్. ఏం జరిగింది? ప్రకృతి, నువ్వు చెప్పు. టీమ్ లీడర్ అని పొగరుతో తనతో ఫిజికల్గా కలవమని అడుగుతున్నారు. నేను చేయకపోతే నా ఫోటో మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ సూర్య? ఇస్ ఇట్ ట్రూ? తన్ని ఎందుకు అడగడం? తన ఫోన్ చూపిస్తాను. వాట్ ద హెల్? ఏంటి సూర్య ఇది? హర్షిని, అది కాదు. షట్ అప్. దిస్ ఇస్ రెడ్యూక్యులస్ సూర్య. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ సూర్య. బయట చాలా మంచివాళ్ళ నటిస్తున్నావు, ఇదా నువ్వు చేసేది? నీలాంటి బాస్టర్స్ బయట ఉంటే అమ్మాయిలకి సేఫ్టీయే లేదు. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ పోలీస్ కేస్ ఆన్ యూ. పోలీస్ కేసు అయితే నేను దొరికిపోతానేమో. ఏం చెప్తావు ప్రకృతి? ఎందుకు హర్షిని? వాడి మీద పోలీస్ కేసు పెడితే వాడి లైఫ్ పాడైపోతుంది. వద్దు. చూసావా సూర్య, నువ్వు ఎంత ఎదవ పని చేసినా అమ్మాయి నీ లైఫ్ గురించి ఆలోచిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం ప్రకృతి, నువ్వు చెప్పు. వీడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. సో రిమార్క్స్లో క్యారెక్టర్ బ్యాడ్ అని రాసేసే. ఇంకే జన్మలో వీడికి ఎక్కడ జాబ్ రాకూడదు. ప్రకృతి, ఐ యు షూర్? ఐఎమ్ డామ్ షూర్. మనం ఇక్కడి నుంచి పంపించేస్తే వీడు ఇంకొక దాంట్లో జాయిన్ అవుతాడు. అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా నాకు పెట్టి అదే టార్చర్ పెడతాడు. అలా అవ్వకూడదు. వెల్ సెడ్ ప్రకృతి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ముగిసేనా కలలే చదిరేనా గాయం మిగిలేనా రెప్పలే తడిసేనా
గట్టిగా ఏ అమ్మాయి ఎస్ చెప్పలేదు. లవ్వేమో తెలియదు కానీ తనతో ఉంటే హ్యాపీగా ఉంటానంటే తినడానికే వచ్చా. నేను ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? అంటే మీ అమ్మ తర్వాత నేనే తీసుకొచ్చానన్నమాట. మనం పెళ్లి చేసుకుందామా? మరి నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? Just for fun, just for fun, just for fun. సూర్య లైఫ్లో ఇంత జరిగినా కూడా తను ఏమీ జరగనట్టు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాడు సాయి? కొంతకాలం బాధపడ్డాడు. తర్వాత చేయని తప్పుకి నేనెందుకు బాధపడుతూ బతకాలి అని రియాలిటీ తెలుసుకొని నార్మల్ అయ్యాడు. ఇంతకీ ఆ ఫొటోస్ పంపించింది ఎవరు? ప్రకృతి లవర్. ఏంటి, తనకు లవర్ కూడా ఉన్నాడా? తర్వాతే తెలిసింది ప్రకృతి వీని వర్క్లో వాడుకోవడానికి మాత్రమే ప్రేమించినట్టు నటించింది అని. ఈ పిచ్చోడు అదే నిజమైన ప్రేమ అనుకోనే నమ్మేశాడు. ఇప్పుడు ప్రేమ మీద నమ్మకమే పోగొట్టుకొని బ్రతుకుతున్నాడు. సరే అవన్నీ వదిలేసేయ్. ఇంతకీ నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? అది యాడీ విన్నావు బా? కాశీకి వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళా. మరి ఎందుకు వచ్చావు? ట్రైన్స్ లేవని ఇంటికి వచ్చేసా. రేపు వెళ్తావు పోనీ? శివుడు అనుగ్రహం వచ్చినప్పుడు వెళ్తా. అయితే ఈ జన్మలో వెళ్ళవన్నమాట. నిన్ను చంపి నేను కాశీకి వెళ్ళి సన్యాసం తీసుకుంటాను రా. రే నేను టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళిపోరా కాశీకి. సూర్య సారీ. దేనికి? అదే నువ్వు ఆఫ్టర్నూన్ తినేటప్పుడు నీ పాస్ గురించి అడిగితే నువ్వు తినే అన్నం వదిలేసి వెళ్ళిపోయావు కదా, అందుకు. నేను వెళ్ళిపోయింది దాని గురించి కాదు. మరి దేనికి? కర్రీ నచ్చగా. అసలు నువ్వు తినలేదు కదా. వాసన చూసానుగా. ఏయ్ అబ్బా సరే ఆకలేసి నేను తిందాం. రే మీ ఇద్దరు తినండి రా, నేను బయట వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్తాం? అంటే లహరీని పికప్ చేసుకొని లహరీ నేను బయట ఏమన్నా తిందామని అనుకుంటున్నా. గర్ల్ ఫ్రెండ్ రాగానే ఫ్రెండ్ని మర్చిపోయామని ఏమంటారు తెలుసా? ఏమంటారు బా? ఫ్రెండ్ అని అంటారు. సరే మీరిద్దరు వెళ్ళి బాగా అదేరా తినేసి సేఫ్గా రండి అంటున్నా. డబుల్ మీనింగ్ కదరా, సింగిల్ మీనింగ్. అయితే ఓకే. సరే ఆకలి అవుతుంది, తిందామా? తిందాం, నేను డోరేసి వస్తా. రాన్ బి లోపలికి రావచ్చమ్మా? లోపలికి ఎందుకండి? చూసుకోవాలి కదా. ఎవరిని? ఇంటినమ్మాయి, తప్పుకో. మీరేంటండి ఈ టైంలో? ఏం నా ఇంట్లోకి నేను రావడానికి కూడా మీ పర్మిషన్ అడగాలా ఏంటి? అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకు మీ నలుగురు ఒకరికొకరు ఏమవుతారు? సాయి ఇంకా లహరి లవర్స్. మరి మీ ఇద్దరు? నేను సూర్య. మేమిద్దరు కూడా లవర్సే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మైథిలి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయవా, లేకపోతే నన్ను వేసేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. మరి నాకు ఈ విషయం మీరు ముందే చెప్పాలి కదా. మీరు నాకు ముందే అడగాలి కదా. నా ఇంట్లో లవర్స్ ఉండకూడదు, ఎస్పెషల్లీ నువ్వు. అయితే వెళ్ళిపోమంటారా? వద్దులే, అగ్రిమెంట్ అయిపోయిందిగా, మీరు ఉండండి, నేనే వెళ్ళిపోతాను. ఓకే అండి, బాయ్. అయ్యో పాపం హట్ అయినట్టున్నాడే. ఇప్పుడు దీన్ని మేనేజ్ చేయాలి. సూర్య మైథిలి! సూర్య నీకేమైనా పిచ్చా? ఎందుకు ఆయనకు మన ఇద్దరం లవర్స్ అని చెప్పావు? అలా చెప్పకపోతే వాడు నన్నేతో చేసేలా ఉన్నాడే. అందుకని అలా చెప్పేస్తావా? సగటు మనిషిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. ఏం హెల్ప్? ఏం లేదు, ఆడొచ్చింది ప్రతిసారి మన లవర్స్ లాక్ చేద్దాం. నా శీలం కాపాడుకుంటాను ప్లీజ్. సిగ్గు లేకుండా మాట్లాడకు సూర్య. సిగ్గుపడుతుంటే శీలం పోయేలా ఉంది మైథిలి. నువ్వు ఫస్ట్ లే సూర్య అక్కడి నుండి. ఇవి నీ చేతులు కాదు, కాళ్ళనుకో ప్లీజ్. అవి చేతులు కాదు, కాళ్ళే. నువ్వు ఒప్పుకుంటే లేస్తా. సరే ఒప్పుకుంటున్నాను కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకున్నావనుకో చంపేస్తా. ఓకే అది మరి మరి నాదంత చీప్ క్యారెక్టర్ కాదనుకో, నా లిమిట్స్లో నేను ఉంటా. అయితే ఒప్పుకున్నట్టుగా? ఊ అంటే నాకు అర్థం కావట్లేదు. దానికి ఒప్పుకున్నట్ట ఒప్పుకున్నట్ట? ఊ అంటే ఒప్పుకున్నట్టే సూర్య, ఓ అని అరిచి చెప్పరు. ఓ అవునా, అంటే ఊ అంటే కన్ఫ్యూజన్ అనుకున్నా, క్లారిటీ అనమాట. ఓకే థ్యాంక్స్, బాయ్. ఎదవా. సూర్య 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 లే సూర్య సూర్య. ఏంటి? అరే ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలంటరా, టీమ్ లీడ్ నుండి మెయిల్ వచ్చింది. అయితే నీ ఆఫీస్కి నువ్వు వెళ్ళు, నన్ను ఏం చేయమంటావు? ఏంట్రా వెళ్ళేది? వాళ్ళు ఏమైనా వర్క్ ఇస్తే? కరెక్టే, ఆ పని నేనే చేయాలి. సరే టెన్షన్ పడి ఒక పని చేద్దాం, మన ఇద్దరం ఆఫీస్కి వెళ్దాము. నువ్వు పైకి వెళ్ళు, నాకు ఎలాగో అలా ఉండదు, నేను బయట నుంచి మేనేజ్ చేస్తాను. పర్లేదంటావా? పని పెట్టుకుని బాధ్యత లేకుండా పో. అర్చావనుకో చంపుతా. యాదవగాలో ఊరికైనా ఒప్పుకున్నాను. ఎక్కువ
సూర్య, నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా ప్రాబ్లం అయితే నేను కాల్ చేస్తాను, సరేనా? వచ్చింది అందుకేగా. సర్లే వెళ్ళు. రాదా పువ్వులు అయిపోతున్నాయి కానీ ఇది మాత్రం రావట్లే. వస్తుందా రాదా రాదు. లోపల ఏం జరుగుతుందో ఏంటో. ఏంటి సూర్య, ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూనే ఉంటావు? కొంతమంది ఆనందంతో తాగుతారు, కొంతమంది బాధతో తాగుతారు. మరి నువ్వెందుకు తాగుతున్నావు? పొగ రావడం కోసం తాగుతున్నా. పనికిరావు. సరే కానీ లోపల అసలు ఏం జరిగింది? ఏం కాలేదు. ఐడి కార్డ్ ఇచ్చి యాక్సెస్ ఇచ్చి ఆయన టీంకి పరిచయం చేసి పంపించారంతే. మరి కాల్ చేస్తే కరెక్ట్ అవదే? నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను రా, కానీ కలవలేదు. పైన సిగ్నల్ లేదనుకుంటా. ఇంకా లోపల చెక్ చేస్తున్నారేమో అనుకున్నా. అదే చెక్ చేస్తున్నారేమో అనుకున్నా. సరే వెళ్ళి కాఫీ తాగుదామా? తల పగిలిపోతుంది. సరే వెళ్దాం పదా. సూర్య, ఇక్కడ వచ్చే కాఫీ టేస్ట్ స్టార్ బక్స్ లో కూడా రాదు తెలుసా? నిజమే. అవును, ఇంత కాఫీస్ ఎలా ఉంది తెలుసా? ఫుల్ టెన్షన్తో చచ్చిపోయా. ఎక్కడ దొరికిపోతానేమో అని భయం వేసింది. అనుకున్నంత ఈజీ కాదు తెలుసా ఐటీ జాబ్స్. నిజమే. చూసే వాళ్ళకి ఐటీ జాబ్లో లక్షల ప్యాకేజ్ ఇస్తారు అనుకుంటారు, కానీ పైన పటారం లోనల అటారం. సీరియస్లీ తెలుసా, ఏసీలో కూడా చెమటలు పుట్టించే జాబ్ ఏదైనా ఉందంటే సాఫ్ట్వేర్ జాబే. సూర్య, ఒక్క నిమిషం. యా. ఏమైంది? ఏం లేదు, వెళ్దామా? కాఫీ తాగుతా అన్నావు. నాకు ఇంట్రెస్ట్ లేదు సూర్య, వెళ్దాం పదా. సరే ఓకే, బిల్ కట్టొస్తా. మైథిలి, నేను బయటికి వెళ్ళొస్తా. సరే. మైథిలి! ఏమైంది సూర్య? స్వాతికిరణ్ బయట ఉన్నాడు. అయితే నేను బయటికి వెళ్ళాలి, కిందికి రావా? పదా. ఏదో రోజు వెడికొట్టేస్తాను మిమ్మల్ని తిప్పులాడి. నాకు దాపరిచ్చింది. సూర్య, సూర్య, సూర్య! ఏంటి? ఓకే. ఈ మాత్రం కూడా తెలియదు నీకు? మట్టి కూర. ఓ yes ma'am, sorry it was not audible. Yeah, I'm checking it. ఏం చేస్తున్నావు? అబ్బా మచ్చా, రేయ్ మచ్చా, కొత్త లింక్ వచ్చింది మచ్చా. ఆ ఓనర్ స్వాతికిరణ్ డైలీ ఒక బిట్టు చూపిస్తున్నారా నాకు. ఆ బిట్టుతో పోల్చుకుంటే ఈ బిట్టు లెక్క. సూర్య, ఏంటి? అర్జున్గా ఆఫీస్కి రావాలని మెయిల్ వచ్చింది. ఈసారి ఏమి ఇస్తారంట? ఇవ్వడానికి కాదురా, తీసేయడానికేమో అని డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏదో ఇష్యూ ఉందని అర్జెంట్గా ఆఫీస్కి అటెండ్ అవ్వమన్నారు. కొంపతీసి దొరికిపోయారేంటి?